ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య ధయేకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. క్షీరాంబోధౌ విలసితమహారత్న సౌవర్ణదీపే నిత్యామోదం నిగమశిఖరే జ్ఞేయమానానుభావం. కళ్యాణాంచ దృశనకమలం కాలమేఘావభాసం శ్రీమం లక్ష్మీరమణమణిసం మానసే భావయామి. గురుభ్యశ్చ నమో భాగవతీమహే వృణీమహే చ తత్రాధ్యే దంపతి జగతాంపతి. మన శ్రీస్తుతి పారాయణం. ఈ యొక్క శ్రీస్తుతి పారాయణం అనేది మనకి అమ్మవారు యొక్క లక్ష్మి యొక్క ఆరాధనలో విశేషమైనటువంటి స్తోత్రపఠనం ఈ యొక్క శ్రీస్తుతి. ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉన్నత స్థితిని త్రిలోకాధిపత్యాలు పొందినటువంటి దేవేంద్రుడు క్రమంగా ఆ యొక్క అహంకారానికి లోనే అంట మహాభాగవతోత్తముడైనటువంటి ఆ యొక్క దూర్వాసునికి అపచారం చేసినటువంటి ఆ యొక్క భాగవతుని యొక్క అపచారపూలంగా సకలమైనటువంటి సంపదలన్నీ కూడా ఆ యొక్క దేవేంద్రుడు పోగొట్టుకున్నాడంట. అలా అన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి దేవేంద్రుడు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తపడి ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించి స్వామి ఉపదేశాన్ని అనుసరించి ఆయన అనుగ్రహంగా తిరిగి సంపదలన్నీ కూడా పొందినటువంటి ఆ యొక్క దేవేంద్రుడు ఆ సందర్భంగా అమ్మవారు అయినటువంటి కేవలం అనుగ్రహ స్వరూపిణిగా తీర్చిదిద్ది లోకానికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మిని స్తుతించినటువంటి స్తోత్రపారాయణం ఈ యొక్క శ్రీస్తుతి పారాయణం. అంటే దేవేంద్రుడు అనుగ్రహించినటువంటి విశేషమైనటువంటి ఫలప్రదమైనటువంటి స్తోత్రం ఈ యొక్క లక్ష్మీ ఆరాధన. ఈ యొక్క మాఘమాసంలో మనం లక్ష్మీ యొక్క ఆరాధనలో శుక్రవారం చాలా విశేషమైనటువంటి ఆరాధనలు అనమాట. ఈ యొక్క స్తోత్రాన్ని కనుక మనం ప్రతిరోజు ఇక శ్రవణం చేస్తూ ఉన్నట్లయితే అమ్మ యొక్క అనుగ్రహాన్ని ఆ యొక్క దేవేంద్రుడు ఏ విధంగా మనకి అందించాడనేది ఒక స్తోత్ర పాఠంలో మనం తెలుసుకుందాం. సింహాసనగత శక్ర సంప్రాప్య త్రిధనం పునః దేవరాజ్యే స్థితో దేవి తుష్టాన్నాభ్యకరాం తతః. అంటే తాను కోల్పోయినటువంటి దేవరాజ్యాన్ని తిరిగి పొంది సింహాసనమైనటువంటి ఆ యొక్క దేవేంద్రుడు ఆ యొక్క అమ్మవారిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు అని కూడా చెప్తుంది. ఎందుకంటే సకలమైనటువంటి సంపదలు పోయి తిరిగి మనకి ఆర్థికంగా మనం ఎదుగుదలకు వెళ్ళాలన్నా, అమ్మవారి ఇంట్లో మనకి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలన్నా ఈ యొక్క దేవేంద్రుడు పొందినటువంటి విశేషమైనటువంటి సంపదలన్నీ కూడా మనం పొందడానికి ఉంటుందన్నమాట. అట్లాంటి దేవేంద్రుడు ఇచ్చాడు అనమాట. ఇంద్రుడు కూడా ఏమంటున్నాడంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జసంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షి విష్ణువక్షస్థలస్థితాం. అంటే అన్ని లోకాలకి కూడా తల్లివి నీవమ్మా. అలాగే క్షీరసాగరములో జన్మించావు. నీ పేరు శ్రీదేవి, అంటే లక్ష్మి యొక్క అంశవమ్మ. చక్కగా వికసించినటువంటి కమలములు వంటి కన్నులు కలదానా. నిన్ను సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు తన యొక్క వక్షస్థలంలో నిలుపుకుని నిన్ను ధరించాడమ్మా. అట్టి నీకు నమస్కరిస్తున్నాను అని అర్పిస్తున్నాను. నిన్ను ప్రపత్తిమాగంతో శరణాగతితో నిన్ను అర్థిస్తున్నానమ్మా అని ఆ యొక్క ఇంద్రుడు ఈ యొక్క శ్లోకంలో అమ్మవారిని ధ్యానించాడు అనమాట. మూడో శ్లోకంకి వచ్చేపాడికి పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నివేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహాం. అంటే పద్మములు ఎప్పుడైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు నివాసమైనటువంటి స్థానము.
విలాసంగా ఆ యొక్క పద్మాలన్నిటి కూడా రెండు చేతుల్లో నీవు ధరించి ఉన్నావు. తామర రేకులే విశాలమైనటువంటి కనులు కలదానవు. పద్మనాభుడైనటువంటి ఆ యొక్క స్వామికి నీవు మిక్కిలి ప్రియురాలువు. అట్టి నీకు నేను నమస్కారాలను అర్పిస్తున్నామా అని ఈ యొక్క శ్లోకంలో ఆ యొక్క దేవేంద్రుడు ఆ యొక్క అమ్మని కీర్తించాడనమాట. త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహ సుధాత్వాం లోకపావని సంధ్యారాత్రి ప్రభాభూతిర్మేధా శ్రద్ధా సరస్వతీ. అంటే నీవు సిద్ధి స్వరూపిణివి. మేము ఏదైతే సకలమైనటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయో అవన్నిటినీ కూడా నీవు నిర్పించేదానవు. స్వతహ మనం స్వాహాకారాలన్నింటినీ కూడా హవిస్సులో విచ్వరించేటువంటి ఒక మంత్రోచ్చారణలన్నీ కూడా సకలము కూడా నీవే. అలాంటి అమృత స్వరూపిణివి నీవు. అలాగే లోకాలన్నిటినీ కూడా పవిత్రులుగా చేసేటువంటి ఓ తల్లి, సంధ్య రాత్రి వెలుగు ఐశ్వర్యము మేధ శ్రద్ధ అన్నీ కూడా మూర్తివించినటువంటి సరస్వతి మూర్తివి నీవు అని ఈ యొక్క ఇంద్రుడు ఆ యొక్క శ్రీస్థుతి పారాయణంలో అమ్మని ధ్యానించాడనమాట. మనం ఈ యొక్క శ్రీస్థుతి పారాయణం ఒక 25 శ్లోకాల వరకు ఉంటాయి. మనం అనునిత్యం గనక మనం ఈ యొక్క పారాయణం గనక శ్రవణం చేసినా కూడా ఆ దేవేంద్రుడు పోయినటువంటి సకలమైనటువంటి సంపదలన్నీ కూడా మనం ఈ యొక్క అనుగ్రహ స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అనుగ్రహంతో మనం కూడా పొందడానికని చాలా విశేషమైనటువంటి స్తోత్రం ఇది. ఇది శ్రవణం చేసినా చాలు అమ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మరలా మనం మరి ఒక 4 శ్లోకాలను మనం చెప్పుకుంటూ ఈ యొక్క శ్రీస్తుతి పారాయణని ప్రతి ఒక్కరికి కూడా చేరవేసి అందరినీ కూడా ఆ యొక్క లక్ష్మి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలకి మనం తీసుకువెళ్ళాలని ఆచార్యులు శ్రీ 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 త్రిదండి ఆ యొక్క చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జనయ్య స్వామి వారి మంగళాశాసనములతో అమ్మను మనం ధ్యానిద్దాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోర కితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమైషీం శ్రియమాశ్రయామః. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.